నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా ఇప్పటూరు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే ఎలక్షన్ కోడ్కి సంబంధించి నిన్నైతే రావడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా మనతో సూరి గారు అయితే మాట్లాడడం జరిగింది. సో వారు బరిలో అయితే ఉండబోతున్నా, ఎందుకు ఉండబోతున్నా ఏంటిదని చెప్పేసి కూడా గతంలో కొన్ని విషయాలు అయితే మన ఛానల్లో అయితే పంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ రావడంతో వారైతే పక్క 100% ఉంటున్నాను కూడా కరాఖండిగా అయితే చెప్తా ఉన్నారు. సో ఉన్న తర్వాత గతంలో మన ప్రభుత్వంలో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు, గతంలో అయితే వారికి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పెట్టిన ఇబ్బందులు అయితే చెప్పడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఏ విధంగా ముందరకు పోయారు మొన్న. నెక్స్ట్ ఆయన నమ్మి ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇచ్చిన తర్వాత ఏమేమి చేయబోతున్నారు ఏంటిది అని చెప్పేసి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా. రెండో ఇంటర్వ్యూ మన ఛానల్లో ఇది. ఎట్లా ఉంది? ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. స్థానికంగా మనం మెజారిటీ సర్వేలో ఏమంటా ఉన్నారంటే బీసీలలో ఇంతవరకు అయితే ఒక సరి అయిన కరెక్ట్ నాయకుడు అయితే స్థానికంగా లేడు. ఈసారి వస్తే బాగుంటుంది అనే విధంగా అయితే ఆలోచన అయితే జనాల్లో ఉన్నది. మరి దానికి తగ్గట్టు బీసీ సామాజిక వర్గం నుంచి ఒక బలమైనగా నేను కూడా ఉండబోతున్నా అని చెప్పేసి మీరు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మీరు గ్రామంలో తీసుకుంటే అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు చేసారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున? నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఊళ్ళున్న క్యాడర్ కానీ పెద్ద మనుషులు కానీ అందరూ వీడు చేయగలడు, చేస్తాడు, అన్ని నిజాలే మాట్లాడతాడు. నేను అబద్ధం మాట్లాడినా నాకు రాదు. ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు ఎట్లా ఉంటాళ్ళు, ఎవరు ఎట్లా ఉంటారు. ఏమన్నా ఇప్పుడు మన ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది కదా, వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటా ఉన్నారు? కరెక్ట్ నిజాలే మాట్లాడి అంటారా, అబద్ధాలు అంటున్నారు? నిజాలే మాట్లాడాలి. నిజాలు మాట్లాడకపోతే నాకు కౌంటర్ ఇస్తుంది వాళ్ళు, పెద్ద మనుషులు అందరు కౌంటర్. వాళ్ళు అంటే ఇంతకుముందుకు ఏగినోళ్ళు కదా, వాళ్ళు ఏగకుండా ఉంటేనేమో మనకు ఏమనపోరు, వీనికి ఏం తెలియదు వీడేం చేస్తాడనే ఆలోచనలే ఉన్నాయి, ఇంకా భ్రమలనే ఉన్నారు. ఇక కొంచెం భయం అనేది స్టార్ట్ అయిపోయింది అందరికి, వీడేమో చేస్తాడని. అందుకే మా బీసీ వర్గంని, ఎస్సీ వర్గం కానీ అందరు కానీ, నేను పేదోడిని అడవిలో ఉన్నాను కనుక నాకు వాళ్ళ అమూల్యమైన ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఊళ్ళో కూడా సమస్యలు 100 డ్రైనేజ్ లేకుండా బీసీ వాడాల 100 డ్రైనేజ్ నేనే చేసిన నా సొంత డబ్బులతో. మాల గల్లీలో వాటర్ తాగనికే లేకుండా నీళ్ళు పైప్ లైన్ నేనే వేయించిన, వాటర్ ఎస్సీ మాల దాంట్లో 100 డ్రైనేజ్ చేపిస్తాం. సార్ వాళ్ళు అది శాంక్షన్ చేసారు, చేపిస్తాం. ఈ బస్టాండ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పోనీకే రాకుండే మేము 100 డ్రైనేజ్ చేసినాం. బస్టాండ్లో బస్సులు కూడా మళ్ళీ నీకే మా సార్ ఒకసారి చెప్తేనే అవన్నీ చేసినాం, సొంత డబ్బులు పెట్టుకొని చేసిన విధంగా. వీటి మీద క్యాపులు వాళ్ళ కొడుతున్నాం. కొంతమంది మా మీద మేము ఎదగకూడదని వాళ్ళు కొంతమంది మూతలు వాళ్ళ ఊరికి నష్టం చేస్తారు. ఇక ఇవన్నీ పాలన చేసినాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెత్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తిరిగితే దానికి ఏమవుతుందంటే ఊళ్ళో ఇంట్లో జమ చేస్తుంది, స్మెల్ వచ్చుకోము, పురుగులు వచ్చుకోము అవుతుంది. మన సొంతంగా 10 వార్డులు ఉన్నాయి, 10 వార్డుల 2 డస్ట్బిన్లు పెడతా. ఫస్ట్ మనం గెలిచింది ఎంబడే వాటర్ ప్లాంట్ వేసి నా సొంత డబ్బులతోటి వాటర్ ప్లాంట్ వేసి ఆల్రెడీ వేసిన. వాటర్ కొంతమంది మంచిగానే అంటారు, కొంతమంది మంచిగా అంటారు. వేరే ఊరు వచ్చి 15 రూపాయలకు అమ్ముతుంది. మేము ఇంటికి 5 రూపాయలకే నేను సప్లై చేస్తాను, మొత్తం ఊరు మొత్తం 5 రూపాయలకే సొంతం వాటర్ ప్లాంట్ వేసి వేరేతో బోర్ వేస్తున్నా, వేసి ఆంచెల్లి 5 రూపాయలకే వాటర్ ప్లాంట్ నుంచి నీళ్ళు ప్రజలకు స్వచ్ఛమైన వాటర్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఏదైతే డస్ట్బిన్లు పెట్టడం అనేది అంటే ఊరు క్లీన్గా పరిశుభ్రంగా ఇప్పుడు క్లీన్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చెత్త లేకుండా వచ్చిన చుట్టాలు చూసినా స్మెల్ వస్తుంటుంది, అవన్నీ ఇబ్బంది అవుతుంది. ఎక్కడెక్కడ చివరస్తులు ఉంటాయో, వార్డులు ఉంటాయో, ఏ ఏరియాలో పెట్టాలి ఏం కథ అనేది అక్కడక్కడ డస్ట్బిన్లు పెట్టాలి. డస్ట్బిన్లు పెట్టినాక నీళ్ళు ఇప్పుడు వాటర్ మంచి వస్తలేవనా, వేరే ఊరు వచ్చి 15 రూపాయలు అట్లా అమ్ముతాడు, టైంకి అందియాడు. మనం మన సొంత డబ్బులు పెట్టుకొని, గవర్నమెంట్ కావు మన సొంత డబ్బులతోటి నేను ఒక మనిషిని పెట్టి సప్లై చేయాలని టేసి మొత్తం ప్లాంట్ చేసా. ఒక ప్లాట్ తీసుకున్నా, ఆ ప్లాట్ సర్టింగ్ చేసి ఒక ఆటో ఇచ్చి ఒక పొట్టగాని ఆ 5 రూపీస్ కూడా, ఎందుకంటే ఆటో డీజిల్కి ఆ డ్రైవర్కు మెయింటెనెన్స్ కాడికి నేను గెలిచినాక ఆ 2 పనులు రూపాయి లాభం నాకు వద్దే వద్దు.
నేను చేసుకున్న పని నాకు ఉన్న కష్టమే చాలు. గెలిచిన ఒక నెల 2 నెలలు చేస్తారా లేక కంటిన్యూ ఫస్ట్ రోజే ఫస్ట్ సంతకం పెట్టే వాటర్ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ సంతకం రోజే వాటరు డస్ట్బిన్ స్టార్ట్ చేస్తారన్న కరెక్ట్. స్టార్ట్ చేసిన దాన్ని ఎంతకాలం తీసుకోపోతారు? జీతాంతం నేనున్నాను, ప్లాంట్ ఉన్నది దినాలు నడిపిస్తా. అంతే, ఇదే ఇదే. నా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు. మన పేరు ఉంటుంది. మనమేం ఫ్రీగా ఏం చేస్తలేము. 5 రూపాయలు తీసుకుంటాం బండి 5 రూపాయలకి గెలిచిన తర్వాత 10 రూపాయలు అట్లా పెట్టాను. నేను ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతా. ఫస్ట్ వాటర్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి నేనే ఇస్తున్నా అని చెప్పి రాసిస్తా. ఇప్పటూరు స్వచ్ఛమైన త్రాగునీరును 5 రూపాయలకి 5 రూపాయలకి అందిస్తా. ప్రతి మా ఇప్పటూరు గ్రామ పంచాయతీ మొత్తం నేను అందిస్తా 5 రూపాయలకి. ఈ 5 రూపాయలు 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు. అప్పుడు ఉన్న రేట్లకు కూడా పెంచే అవకాశాలు నాకు మంచిగా ఊరు సహకరించి మంచిగా అనుకుంటే జీతాంతం కూడా గెలిచిన తర్వాతనే అంటున్నాం. గెలిచిన తర్వాత ఖచ్చితంగా 5 ఏళ్ళు తాపుతా నేను. వాళ్ళకి ఖరాబ్ అయినా మనం మంచిగా ఉంటాం కనుక ఊరితోటి కంటిన్యూ అట్లా కూడా చేయొచ్చు. సో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఊర్లో ఏ విధంగా జనాల్లో ఇప్పుడు ఎక్కువ ఏం కోరుకుంటా ఉన్నారు? ఎటువంటి సమస్యలు ఉన్నాయి? జనాలకి సమస్యలు ఏమంటే నిరుపేదలు ఉన్న ఇండ్లు లేవు, వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాం. అండర్డాండ్ లేవు, చేసిన కాడ కొన్ని చేసినాం, మళ్ళీ కొన్ని చేస్తాం. మా సార్ అండదండలు ఉన్నాయి. మేము అన్ని దుష్యంత్ సార్ కానీ అనురుద్ సార్ కానీ మా కాంగ్రెస్ టీంకి అండదండలు ఉన్నాయి. మేము చేస్తాము. మేము సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడుతున్నాము. ఇప్పటిలో గెలుస్తున్నాము. నిలబడే క్యాండిడేట్లకు దడలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు గెలవలేకపోతున్నాం ఇంతటి అనేది. నేను బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ముద్దు బిడ్డను. నన్ను బీసీ బిడ్డలు కానీ ఎస్సీలు కానీ అందరూ నన్ను సహకరించి అతి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తున్నారు. సో ఇది మీ ఇంతవరకు మీరు చేసిన అభివృద్ధి ఇది. సో రేపు గెలిచిన తర్వాత కూడా బీసీ బిడ్డని అని చెప్పేసి అయితే చెప్పుకుంటామని జనాల్లోకి వెళ్తా ఉన్నారు. మరి గెలిచిన తర్వాత మరి అందరినీ కలుపుకొని వెళ్ళిపోతారా లేక మరి బీసీలకే చేసుకుంటారు? నేను ఇంత ముందుకే చెప్పిన, నేను అన్ని కులాలను కలుపుకోపోయేటాను. నేను ఆ ఇంట్లో తింటా, ఈ ఇంట్లో తింటా అని లేదు. నేను అన్ని కులాలతో తింటా, అందరితో ఉంటా, అందరితో తాగుతా. అంతటా మంచిగానే ఉంటా. నన్ను ఎవరు వచ్చినా పో తీయ. నేను ఏ కార్యం ఉన్నా ఇంతకుముందు తెలియక ఒకటి సిగ్గు ఉంటుండే, సిగ్గు అట్లా ఉన్నట్టు నేను పోయి ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ వాటికి కానీ అటెండ్ అవుతున్నా. అందరితో మంచిగా నువ్వు గెలిస్తే బాగానే ఉంటుంది రా అనేది చెప్తున్నావు. కానీ కొంతమంది పెద్ద మనుషులు ఈ పిల్లగాడు ఏం చేస్తాడు, ఈ పిల్లగాడు నీ పిల్లగాడిని నా కూడా పెద్ద మనుషులను పిలుచుకుంటా. అందరు పెద్ద మనుషులు ఒక సమస్య ఉంటే అందరం కూర్చొని సమస్కారం చేస్తాం. సో ఎవరికి ఈ సమస్య ఉన్నా, ఎవరికి ఇట్లా చేస్తానా మంచిగా ఉంటుంది అంటే అట్లా అందరికి కూర్చోబెట్టే సమస్యను పరిష్కరిస్తాం. నీవే చేయాలి, నేనే చేయాలి కాదు. అన్ని కులాలని, అందరి కులాల పెద్ద మనుషులని, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి తష్ఫలు చేస్తాం. సో ఇప్పుడు టికెట్ విషయం తీసుకుంటేనా, సో పార్టీ ఒకటి అందరికీ సపోర్ట్ చేయాలంటే కుదరదు ఊర్లో, పెద్ద గ్రామ పంచాయతీ. సో మరి పార్టీ సపోర్టు ఉందంటారా? మరి సూర్య గారికి ఇస్తామంటుండ్రా లేక ఒకవేళ ఇవ్వకపోయినా కూడా పరిస్థితి ఏంది నెక్స్ట్? ఇంకా ఇవ్వకపోతే అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మా వర్గానికి కానీ ఊరు గ్రామంలో ఉన్న అన్ని కులాలకు కానీ అన్ని సంఘాలకు కానీ నేను సర్పంచ్ క్యాండిడేట్ నేనే. 2 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నా. నేను గెలిచినా ఓడినా నేనైతే క్యాండిడేట్ని బీసీ వర్గం నుంచి నిలబడతా. నన్ను అందరూ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరు సహకరించాలని చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టే వర్క్ చేసుకుంటా, దానికి తగ్గట్టే వర్క్ చేస్తున్నా. ఇంకా ముందల ఇప్పుడు చెప్పినవి కూడా అన్నీ చేస్తా. చేస్తే వాళ్ళు మళ్ళీ ఒకసారి కూడా మనకు ఛాన్స్ ఇవ్వచ్చు. మనకు తినకుండా ఎస్సీ వర్గానికి వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేస్తే అరే వీడి ఉంటే చేపిస్తాడు. ఎస్సీలకు వచ్చింది అనుకో, నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. చేసి అరే మనోడు గెలవంటారు పోయి మనం చేసిన పని వాడు చేస్తాడని చెప్తాం. అట్లా అని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇక ఇప్పుడున్న క్యాండిడేట్లకు అయితే భయం స్టార్ట్ అయింది. ఇక వీళ్ళు నిలబడుతుండు గట్టి క్యాండిడేట్ అనేది తెలిసింది. అయినా మనం మంచోళ్ళమే అందరికీ, ఈ పార్టీ ఆ పార్టీ కానీ. నేను ఇండిపెండెంట్ వేసినా, పార్టీ లెక్కలు వేసినా, నేను అందరితో ఎవరిని తిట్టింది లేదు, ఎవరిని గుంజుకున్నది లేదు. నాకున్నది నేను తింటున్నా ఉంటున్నా, అందరితో కలిసి తిరుగుతారు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడదు. అంటే ఎలక్షన్ మూమెంటే పార్టీలు, ఎలక్షన్ తప్పితే మనం అంతా ఒకటే. పార్టీ మీద రాజకీయం మీద బతికేటోళ్ళు కాదంట. నేను కాదు, నేను బతకను. నాకు అవసరమే, నాకేం అవసరం, నాకు అవసరం లేదు కదా రాజకీయం మీద. రూపాయి నాకు ఉన్నదే చాలు, నాకు ఉన్నదే చాలు. అదే కుర్తో రూపాయి జనాలకే పెడతాను. ఎందుకంటే మేము కష్టంతో పైకి వచ్చినాము. నడుమ వచ్చి సిరలు వచ్చి కాలువలో తిరిగేటోళ్ళం కాము, బండ్లలో తిరిగేటోళ్ళం. భూములు కొనలేదు, ఇల్లు కొనలేదు, మాకు అవసరం లేదు. అందరు తెలుసు, గ్రామ ప్రజలు గమనిస్తాం ఎవడెట్లు ఉంటాడని. ఇంకా ఉన్నది అమ్ముకున్నట్టున్నారు కదా. ఉన్నది అమ్ముకున్నాము తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. ఏం చేసేది కూడా తెలుసు, ఎవరికి ఎట్లా వచ్చేది తెలుసు, ఎవరికి ఎట్లా పోయేది తెలుసు, ఏం చేసేది తెలుసు. అందరికి ప్రజలు గమనిస్తారు. ఇంకోటి ఏముందంటే
వీడు నిలబడతాడా నిలబడని ఆలోచన చేస్తారు చాలా మంది. డౌట్లోనే ఉండదు అని ఖచ్చితంగా చేస్తున్నా నామినేషన్. పక్కా ఏదేమైనా ఓడిపోయినా ఏనేది లేదు, ఇంక జరిగే ప్రసక్తే లేదు. పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా నిలబడతా అంటే సార్ ఎందుకు పార్టీ ఎందుకు పని చేయలేదు, పార్టీకి పని చేసినాం కదా, 8 ఏళ్ళ నుంచి చేసినాం. పార్టీ ఎందుకు మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చారు? 280 చిల్లరనే వచ్చినాయి. సో బాగానే వర్క్ చేశారు. ఇక నేనంటే నాతో మా తమ్ముళ్ళు ఇట్లా అందరం కలిసి చేసినాం. నేను ఒక్కని చేసే ఓట్లు పడితే నేను ఒక్కని చేసి అందరిని కలుపుకొని పోయినాం కనుక సార్ కూడా మంచి అప్పుడు సేవలు చేసింది కనుక మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ లీడర్గా అందరిని అయితే మొబిలైజ్ చేయాలి కదా, చేద్దాం మన పార్టీకి చేద్దాం, సార్ రేపు వస్తే మనకు కూడా సర్పంచ్ చెప్పినాం మా వాళ్ళకు. నేను అనేది ఏం లేదు, నేను క్యానెట్ ఇలా మన బీసీ వర్గం నుంచి పని చేసిన వాళ్ళు ఎవరు చేస్తామంటే నేను తప్పుకుంటా అంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి పని చేసినా నాకు ఒకసారి ఏంటి అని అడుగుకుంటున్నాను అందరినీ. సో మాట్లాడే ప్రయత్నం ఊర్లో ఏమైనా తీర్మానాలు కులాల పరంగా క్యాస్ట్ పరంగా ఏమైనా ఇప్పుడున్న న్యాయాలయకి ఎవరు కూర్చోబెట్టి మాట్లాడటం లేదు. ఏదంటే మనకు నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి. కాస్త మేము నేను ఇలా పడతా చేస్తూ జర చూడండి, మనకు సపోర్ట్ చేయండి, ఓట్లు వేపియండి అని అడుగుతాం. అవుతుంది స్టార్ట్ చేసిన అందరు సానుకూలంగా స్పందిస్తున్నాయి, అన్ని కులాలు స్పందిస్తున్నాయి అని చాలా మటుకు ఫస్ట్ ఇంటర్వ్యూలో నుంచి ఫోన్లు చాలా వస్తున్నాయి. అంటే ఫోన్ చేసి సురేనా నువ్వు మంచిగా మాట్లాడినావు, నేనైతే నీకేతామని అనుకుంటున్నాం మేము అందరం అని ముచ్చట కొంతమంది బాగానే ఈ ఊరు నుంచి పోయి వేరే ఊళ్ళు ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నాను. ఈరోజు ఉదయం 2 ఫోన్లు వచ్చినాయి, అన్న గట్టిగా లేవాడన్నా ఈ ఒక్కలందరూ దొంగలు, నువ్వు లేవాడైతే లేవాడని ముచ్చట మాట్లాడుతున్నాను. సో మీరు ఇంతవరకు ఏమైనా ఎక్కడన్నా పార్టిసిపేషన్ ఉందా? నాకేం లేదు, నాకు కింద చేను పని చేసినా ఇంటికానే ఉంటుంది, నా పని ఆటో నడుపుతుంది ఫస్ట్. మరి ఇక్కడ డైరెక్ట్ నిలబడదామనే ఆలోచనలు ఎట్టుకు వెళ్ళొచ్చు? అరే నా నుంచి మార్పుడు అవుతుందేమో, ప్రతి ఒక్కరు యువకులు ముందుకొస్తారని నేను నిలబడదామని అనుకుంటున్నాను. సో అంటే ఏదో చేద్దాం, మారుద్దాం, ఏదో మార్పు చేద్దామని వస్తాను, మార్పు చేద్దామని వస్తున్నా. సో సాధ్యం అవుతుంది అంటారా? ఎంతో 100% నా ఎంకున్నలు అయితే నాకు సహకరిస్తాను, ఇంటికి తగ్గేదే లేదు. ఓడినా గెలిచిన విజయమే, మనం వేసినందుకు విజయమే అనుకుంటాం. ఇప్పుడు సమయం కూడా పెద్దగా లేదు, సో 12-13 రోజులు ఉన్నట్టున్నది. 15 రోజులు అనుకో. సో ఇట్లా ఎమ్మెల్యే గారి నుంచి మన పిలుపులు, ఫోన్స్, కాల్స్ ఇక ఇప్పటి వరకు అయితే రాళ్ళు. ఎమ్మెల్యే దృష్టికి అనురుద్ సార్ గారు, దుష్యంత్ సార్ గారికి అయితే చెప్పిన నేనైతే సర్పంచ్ పిల్లలతో ఖచ్చితంగా. అక్కడ నుంచి కూడా మంచి పాజిటివ్ ఉంది ఇప్పటి వరకు. పాజిటివ్ ఉంది. ఇక అంతా ఇక మీకు తెలుసు అన్ని. నామినేషన్ అప్పుడు ఇస్తున్నారు ఏమో రేపు ఈరోజు చూసి రేపు వేస్తామని అనుకుంటున్నాను. రేపు గురువారం ఉంటుంది కదా, వేస్తామని మొత్తం అంతా రెడీ చేసుకురా పేపర్స్ ఇంకా అకౌంట్ ఒకటి తెరిచి అన్ని పేపర్లు ఆల్రెడీ ఇంతకుముందుకు తెచ్చిపెట్టి అకౌంట్ ఒకటి తెరుస్తుంది. ఈరోజు అయితే తెరుస్తుంది. సో రేపైతే నామినేషన్ వేసేది, రేపైతే వేస్తాను నామినేషన్. సో రేపు గెలిచిన తర్వాత కూడా ఇవే మాటలు, ఇదే యాటిట్యూడ్ ఉంటుంది. ఇంతకుముందు ఇంటర్వ్యూ సర్పంచ్ సూర్య అనిందాడే, ఇంతకుముందు ఇంటర్వ్యూలు అదే చెప్పినా, ఇప్పుడు ఇంటర్వ్యూలు అదే అని. నేను నిన్న మాట్లాడినప్పుడు ఈరోజు తెల్ల చుక్క వేసుకొని వస్తుంది. ఈ చుక్క ఎందుకు వస్తుంది, నేను కష్టం చేస్తా కనుక ఈ చుక్క వేసుకొని వచ్చి అంతేనా? లేకన్నా ఇంట్లో రియాలిటీ ఇది. 10 డ్రెస్సులు ఉన్నాయి, 10 డ్రెస్సులో రోజు ఒక డ్రెస్ వేసుకొని తిరగచ్చు. తెల్ల షర్ట్ వేసుకొని కింద జీన్ పాయింట్ వేసి తిరుగులేక తిరిగితే లీడర్. అది అవసరం లేదు. ఇట్లే ఉంటా. మొన్న కూడా అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇట్లే డ్రెస్ మెయింటైన్ చేసే అలవాటు లేవు. పెళ్లికి పోయినప్పుడు ఎట్లుంటాం బట్టలు వేసుకొని అట్లే పోతాం. వేరే డ్రెస్ వేసుకోవచ్చు. యంగ్ అంటే జర మంచిది వేసుకోవచ్చు, గెలిచిన అని చెప్పి అవి అన్ని అలవాట్లు లేవు. సర్పంచ్ అయినా కూడా ఇది ఇప్పుడు సారానికి ఎట్లా తిరిగినో ఇప్పుడు కూడా అట్లే తిరుగుతాం. అప్పుడు అట్లే అదే స్టైల్ అదే లెక్క, మారేది లేదే లేదు. సో ఇది ఏదైతే సూరి గారి మాటలు, సో ఏదైతే స్థానికంగా వారు ఏం చేయబోతున్నారు, రేపు గెలిస్తే ఏం చేస్తారు ఏంటిది అనేది ప్రతిదీ క్లియర్గా సో వారి మాటలు అయితే వివరించే ప్రయత్నం అయితే చేసారు. సో ఏదేమైనా రేపైతే వారు నామినేషన్ వేయబోతున్నా అని చెప్పేసి అంటా ఉన్నారు. సో నామినేషన్ వేసిన తర్వాత కూడా పక్క ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వస్తూ ఉన్నాం. సో మా సామాజిక వర్గంలో ఇక్కడ ఇంతవరకు ఒక బలమైన రాజకీయ లీడర్గా ఎదిగిన దాఖలాలు అయితే లేవు కాబట్టి సో స్థానికంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ దాదాపు 8 ఏళ్ళ నుంచి ఊరి కోసం సో పార్టీ కోసం పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి సో దాదాపు టికెట్ కూడా అంటే పార్టీ మద్దతు కూడా నాకే ఉంటుందని కూడా వారి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి రేపు నామినేషన్ వేసిన తర్వాత చూడాలి మరి పార్టీ తరఫున అవుతుందా, ఇండిపెండెంట్ అవుతుందా ఏందనేది. సో ఏదేమైనా ఒక మంచి క్లారిటీతో ఒక మంచి విజన్ తోటి జనాల్లోకి వెళ్ళిపోతున్నారని మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న.